హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 11:30. ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మొన్న కోసింది మామిడికాయలు అయితే ఇప్పుడైతే ఎండబెడతాను. ఉప్పేసి ఊరబెట్టేసినారు మా ఆయన. వాళ్ళకైతే ఇష్టం, చాలా ఇష్టం అనేసి వాళ్ళే కట్ చేసి ఇంకైతే ఊరబెట్టేసిండారు. చూపిస్తాను. ఇంకా 3 days అయింది ఊరబెట్టి. ఇట్లా అంటే ఉప్పేసి ఊరబెట్టినాము. ఇప్పుడైతే ఎండలో ఎత్తుకపోయి ఆరేస్తాను, ఎండేస్తాను. ఇంకా ఈ దుప్పట వేసేసి ఇంకా ఆరేస్తాను, ఎండేసి ఇస్తాను. ఇంట్లో ఎండ అయితే కొద్దిగా ఉంది. పొద్దు మాడం మూసుకొని ఉంది. కింద లాక్ వేసేసిపోతాను. అంతగా ఎండ రాలేదు. 11:30 అయినా ఎండ కొద్దిగానే ఉంది. చూడండి, మాను వేరే పెద్దగా ఉంది. ఇక్కడ ఇక్కడైతే ఎండేస్తాను, ఎండ వస్తుంది. ఇంకా 2.5 kg ఎత్తుకొస్తే ఇంత అయింది. ఆల్రెడీ ఇంట్లో పిల్లలు అయితే రోజు కొంచెం కొంచెం తినేసిండారు. ఇంకా ఉంది. అంగడి దగ్గర ఎత్తుకొని వచ్చి కట్ చేసి ఇట్లా ఎండేసి ఇస్తాము. ఆరిపోయినాక తిరుగుబాటు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా పార్కింగ్ అయితే ఎంత క్లీన్ చేసేసినాను. ఇదంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేయాలా. మొత్తం క్లీన్ అయిపోయింది. లైట్గా క్లీన్ చేసినాను. ఇంట్లో అంతా క్లీన్ ఊడ్చినాను. తుడల్లా మాఫేలా కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలి కొంచెం. ఇంకా స్కూల్కి అయితే పోయినారు పిల్లలు. ఇంకా వచ్చేది ఇంకా 4 o'clock వస్తారు. కాబట్టి నేనంతా రెడీ చేసుకుంటాను. ఇంక ఇల్లంతా మాఫేసేసి ఇంకా పాత్రలు అయితే అక్కడికేసి వంట అయితే రెడీ చేస్తారు. వాళ్ళు వచ్చేపటికి వంట రెడీ చేసేస్తా. ఇప్పుడు క్లాస్ ఉంది కావ్యని అయితే క్లాస్లో వదిలేయాలి. ట్యూషన్కి మళ్ళీ తోడుకపోయి ట్యూషన్లో వదిలేసి వస్తాను. ఇదే అండి ఇవాళ బ్లాగ్. చూస్తుండండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, కావ్య జీవిత అయితే స్కూల్ నుంచి వచ్చేసిండారు. ఇంకా కావ్య తింటా ఉంది. 5:30 క్లాసు. జీవి అయితే ట్యూషన్కి రెడీ అవుతా ఉంది 5 o'clockకి. కావ్యకి అయితే 5:30 to 6:30. తినేసినాక తోడుకొని పోతాను. ఇంకా మామిడికాయలు అయితే ఎండిండేది ఎత్తుకొని వచ్చేసిందా. వాన వస్తుంది. ఇక్కడైతే చింతపులుసు రెడీ చేస్తాను. పెట్టినా చూడండి. ఇది నైట్కి. ఇంకా పాలు టిఫిన్ ఏమిటికి. ఏమయ్యా, నాకు ఇంక బాటిల్ కావాలి, తెస్తావా? తెస్తాలే. వినరా ఇట్లా ఒప్పితే తెస్తానుకో, అది ఎత్తుతానే ఉంటుంది. దానికి ఎప్పుడేస్తే తెస్తాలే. అది ఎంతది? 30 rupees తెస్తాలే. బ్రిల్ బాయ్. 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 వాక్ చేయాల కొంచెము, హెల్త్కి మంచిది. ఏమి అదేం లెట్లదా ఉంటుంది. ఇంకా ఎండిపోతుంది. ఇంకా బాగా ఎండల ఎండల ఇంకా ఎండితే నక్క తిరిగి బతి పెట్టాల.
ఇంకా నువ్వు పోయి రెడీ కప్పో మూత కడకరపో ఫ్రెష్ అప్. కొద్ది బ్రేక్ ఇస్తే ఆ టైంలో కాఫీ తాగుదామా అని ఉంటాయి. ఇది రైస్ చూపించేస్తున్నాను నేను. సాంబార్ అది పాలు అయిపోయిన పాలు. అందుకే మమ్మీ ఇది మమ్మీ, ఇది నాకు, ఇది మమ్మీకి. ఇది నాకు, ఇది మమ్మీకి. బిస్కెట్ లేదు. ఎవరెవరు తాగుతున్నారు? చీర్స్. ఎవరెవరు తాగుతున్నారు? చీర్స్. పద కంతా క్లీన్ చేసి నేను పొద్దున్న మధ్యాహ్నమే. నేను ఇంకా నా స్కిన్ క్లాస్ చేసుకోవాలి. స్కిన్ క్లాస్ చేసుకొని క్లాస్కి వెళ్ళాలి. నేను ఎన్ని ట్రబుల్స్లో ఫెయిల్ అయ్యాను. స్కూల్, ట్యూషన్, క్లాస్, వీడియోస్, ఎలా అన్ని ట్రబుల్స్లో ఫెయిల్ అయినాను. ఒక పర్సంటేజ్ కూడా తక్కువ దట్ అంత గ్రేట్ నేను. నువ్వే పొగుడుకోకూడదు. నువ్వే చెప్పేది, నేనే పొగడకూడదు కదా. స్కూల్ ఎట్లుంటా? స్కూల్లోనూ సూపర్ ఉంటుంది, స్టడీస్లోనూ సూపరు. ఇంట్రెస్ట్ ఎక్కువ కావ్యకి. క్లాస్ డ్యాన్స్ అంటే ఇష్టం ఉంది కానీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంది. కరెక్ట్ కదా? కరెక్టా? ట్యూషన్లను అంటే ఏమిటికి పోయేలేదు అనేలేదు, అన్నిటికీ రెడీ అంటుంది. నేనే ఫస్ట్ అంటుంది. ఇష్టంగా పోతుంది, ఏడికుండా పోతుంది. చిన్నప్పుడైతే అర్ధవ రెడీస్ అయిపోయి, ఇప్పుడైతే డైరెక్ట్గా పోతా ఉండేది. ఎవరు నా జాబ్లో సహి చేసుకొని పోతా ఉండేది. తెలీదు. స్కూల్కి కానీ ట్యూషన్కి కానీ అన్నిటికీ ఇంట్రెస్ట్గా పోతుంది. కొంచెం కూడా మార్నింగ్ కూడా అంతే, 6కి లేపినా 4కి లేపినా లేసేస్తుంది. ఏడేసేలే అంత గొడవ చేసేలేదు కావ్య అయితే. సూపర్. జీవిని సూపర్. తనంతకు తను కాలిపోయినా అంటే తన క్లాసెస్ అంతా నిలిపేసినాను కాబట్టి తను ట్యూషన్ కానీ స్కూల్ కానీ పోతుంది. కొంచెం భయం ఎక్కువ జీవితకైతే. తిను కాన్ఫిడెంట్ ఎక్కువ తినకి. కొంచెం భయం జీవితకైతే, కొంచెము ఏమంటారో ఏమో అనేది కొంచెం భయం. అంటే స్కూల్కి కానీ అన్నిటికీ సూపర్. నువ్వు జీవితకైతే అన్నీ లోగా పెట్టుకుంటుంది కానీ అన్నిట్లను ఫస్ట్ ఉన్న కూడా ఏమీ చూపించుకోదు కావేలాగా. ఇంకైతే గాడి ఎంత లోగా పెట్టేసి నేను కడిగినాక. అక్కడ మా డాడీ తెచ్చిన పూలు తక్కువ అనేసి తెచ్చిన వ్యాపారం అయితే లేదు. మా సైడ్ అయితే రోజు వచ్చేసి 30 రూపీస్ ఇంకా స్టార్టింగ్ రేంజ్. చెప్పు 30 రూపీస్ ఉంది అనేసి మొన్న తెచ్చిండారు కానీ వ్యాపారం అయితే లేదు. ఈ గాడి కొంచెం రిపేర్ అయింది, అందుకే స్టార్ట్ అయితే లేదు. మా తమ్ముడు గాడి అయితే తెచ్చుకొని ఉండను. ఇప్పుడు కాలే నా ఫ్రెండ్స్ తోలుతున్నారు. ఫ్రెండ్స్ నేనే. కావ్య అయితే పొట్టిది, అందుకే తోలుతలేదు. మా కజిన్స్ కూడా తోలుతున్నారు. మీన్స్ నా అట్లీస్ట్ 6th స్టాండర్డ్, నేను ఇప్పుడు 6th ఉండాలా. ఇప్పుడు నాకు ఏజ్ బర్త్డే వచ్చినాక చెప్తా. చూడే నేను కూర్చుంటున్నా పక్కనే సీట్ అన్నీ కొంచెం రిపేర్లో ఉంది. అందుకే ఇవన్నీ జీవిత 1 ఇయర్ అప్పుడు తీసిచ్చింది మా డాడీ, అందుకే ఘాటంగా పెట్టుకున్నాను. ఎవరికి ఏమి ఇచ్చలేదు నేను. ఈ గాడి మాత్రం మేమేమి రిపేర్ అయినా కూడా పర్లేదు, నీ నా దగ్గరే ఉంది. అంత గ్రేట్ మేము. ఈ ట్రాఫీ మాత్రం సల్లాడుతూ ఉండలేదు. ఏమో కావ్య స్పెషల్గా మేకప్ వేసుకుంటుంది. తన సెటప్ ఇది, చదువుకునేకి రాసుకునేకి. ఏదమ్మా సూపి ఏమో ఇప్పుడు స్పెషల్ వానొస్తుంది. ఏదా సూపి క్లీన్గా ఇంకా కొంచెం పెద్దగానే వేసుకొని చూసేకి బాగుంటుంది.
నాకు ఒకరికి వేయడం వచ్చు, నాకు నేనే వేసుకునేకొచ్చు. అర్థం మేకప్ కొట్టుకోండి పౌడర్ ఏదమ్మా చూపి. ఇవన్నీ నా ప్రాక్టీస్. రా నా ముగ్గులో చూస్తే ఫుల్ ముగ్గులేసి ఉంటాను. ముగ్గులో డ్రాయింగ్ వేస్తుంది, ముగ్గేసాకంత వచ్చేది ఎత్తుకరాడికి. మేమైతే రెడీ అయిపోయినాము. నేనైతే అంగడి దగ్గరికి పోతానట్లే కాబట్టి క్లాస్లో వదిలేసి మళ్ళీ 6:30కి తోడుకొచ్చి ట్యూషన్ అయిపోయింటే ఇంట్లో వదిలేస్తాను, లేదా అంగడి దగ్గరే ఉంటుంది కావ్య కూడా. ఇదిగోండి రెడీ అయిపోయింది కావ్య. చెప్పేమా లిప్స్టిక్ అంతా వేసుకోండి. రెడీ అయిపోయింది, నేను ఇంకా లాక్కొని పోతాను. ఇంక బ్యాగ్ ఏం లేదు కావ్యకి, యూనిఫామ్ కూడా వేసుకోలేదు. కావ్య చూడడా కాఫీ అట్లా పెట్టిండవు. ఇందా తాగే. ఓహో చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను క్లాస్కి వెళ్ళాలి, మా మమ్మీ షాప్కి వెళ్ళాలి. ఓకే, నేను క్లాస్ నుంచి వచ్చినాక మేము అట్లే డైరెక్ట్గా మీట్ అవుతాను. బాయ్ బిట్ బాయ్. సో దోస్త్ అయితే ఏమయ్యవి కేక్ అయితే తీసుకొచ్చినాము. నేను కావ్య జ్యూస్ ఐస్ కేక్. ఇప్పుడు టైం వచ్చేసి 9:30, 10 o'clock నుంచి ఏమయ్య చెవి కావ్యకి, నాదైతే నాకు కావ్యకి కావ్య జ్యూస్ వచ్చేసి కోక్. లాకేసి జీవి నాకు కొంచెం జ్యూస్ ఎత్తుకరాది. ఇది కూడా బాగుంటుంది. ఓపెన్ మీరు నాన్ హెల్తీ చాలా హెల్తీ. నువ్వు కేక్ మాత్రం హెల్తీ కదా. బాగుంది కదా కేక్. క్రీమ్ చక్కగా ఉంది. ఐస్ కేక్ విత్ కూల్ వాటర్. ఇంకా కావ్యనైతే అట్లే తోడుకొని పోయి క్లాస్ ఇంకా అంగడి దగ్గర తోడుకుపోయి. ఇదేమో కోఇన్సిడెన్స్ ఫ్రెండ్స్. 1 to 6 నా స్కూల్ ఎగ్జామ్, 7th నా డాన్స్ ఎగ్జామ్. సెకండ్ గ్రేడ్ ఎగ్జామ్ July 7th. ఇంకా అట్లే తోడుకొని పోయి కేకు జ్యూసు తనకి ఏం కావాలో అమ్మమ్మ నాన్న ఇచ్చారు, తీసుకొని వచ్చినాం. ఇప్పుడు 100 ఉంది, 200 వచ్చి 110, 120. నువ్వు ఆకలి వేసినా కూడా ఆన్ చేయొద్దు ఫోన్ కొంచెంసేపు. ఇంకా ఇవాళ ఏం ఇష్టమైంది తెలుసా, ఇది మాత్రం ఇష్టం, బ్లాక్ కలర్ది. ఈ వైట్ కలర్ నాకు ఇష్టం కాదు. అది వెనిలా, అది చాక్లెట్ ఫ్లేవర్ కదా. కాంబినేషన్ ఏం బాగుంది, టేస్ట్ బాగా. ఏమో తిను, 40 రూపీస్ కదా అది కూడా. టేస్ట్ మాత్రం బాగుంది, కానీ పీస్ మాత్రం ఇంకా బాగుంది. ఒక పీస్ 40 రూపీస్ ఫ్రెండ్స్. రేంజ్ దాని కాస్ట్. ఐ మీన్ మా మమ్మీ వాళ్ళ కాలంలో అయితే ఈ తర పీస్ 10 రూపీస్ ఒకటి. అట్లా లేనేలే మా చిన్నప్పుడంతా. నేను ఒక కేక్ తినాలంటే 1 year వెయిట్ చేయాల. 1 year వెయిట్ చేస్తే నా బర్త్డేకి కేక్ తెస్తూ ఉంటారు. నాకు అసలు పానీపూరి తినిందే నా పెళ్ళైనాక. అది ఎప్పుడో ఒక 3 monthsకి ఒక్కిత పానీపూరి తెస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు అయితే. అప్పుడు ఉన్నా తినేకి అదృష్టం లేదు, ఇప్పుడు అదృష్టం ఉన్నా తినేకి డబ్బులు లేదు. మనీ నో మనీ, కొంచెం కష్టం కదా, మిడిల్ క్లాస్. ఇప్పుడు ఏమైనా తీసుకున్నామంటే రేపు ఏం కట్టాలా అనేసి టెన్షన్. క్లాస్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఇట్లా అంతా 1 week ఒకేసారి తెస్తాను నేనైతే. కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చిందే, వాళ్ళకి ఇచ్చి పాకెట్ మనీ అమ్మమ్మ ఇచ్చేది
పాకెట్ మనీ. ఎప్పుడు వెళ్తాం, ఒక 100 వస్తాయి పెట్టుకుంటాం. ఇప్పటికీ నా దగ్గర 300 ఉండాలి. 200కి మరింది, 120కి మరింది, నెక్స్ట్ 0 రూపీస్. అంటే ఇంకా తిరుపతికి పోతే ఎట్లనే ఒక 500 అన్న ఇస్తారు. అప్పుడు తిరుపతిలోనే కాదు. అయ్యో చూసుకోవాలి, నేనే తగ్గిస్తారు, నేనే చూసుకోవాలి అంటాను. ఓకే, ఇదే అండి మా బ్లాగ్. మేముండే లైఫ్ స్టైల్, మాది రియల్ లైఫ్ స్టైల్ ఇది. వీడియోకి ఒకటి రియల్గా ఒకటి ఉండదు, ఎప్పుడు ఇలాగే ఉంటాం మేమైతే. కరెక్ట్ కదా కవేమా? బాయ్ చెప్పు కవేమా. అట్లే లాస్ట్ సబ్స్క్రైబ్ చేయండి బ్లాగ్ని. బై బాయ్. కరెక్ట్గా అడగాలి, అడిగేది ఇట్లే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. గుడ్ నైట్. నేను ఇంకా తినాలి, బై చెప్తున్నా.